హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి హెలికాప్టర్ డ్యామేజ్ అవడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆ విధాలుగా ఈ విషయాన్ని రాజకీయం చేయడం అలవాటైపోయింది రాజకీయ నాయకులు. ఇప్పుడు ఒక విఐపి వస్తూ ఉన్నప్పుడు, అది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తూ ఉన్నప్పుడు, ఆ హెలికాప్టర్ కానీ ఆయన వచ్చిన వెహికల్స్ కానీ రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ఎవరిది? పోలీసులది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిపోయి ఎగరలేని సిచ్యువేషన్ లో ఉంది అంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? సెక్యూరిటీ కదా. ఆ సెక్యూరిటీ ఎవరు కల్పిస్తారు? పోలీస్ ఆఫీసర్లే కదా. మరి ఇంత నిర్లక్ష్యంగా ఇంత వరస్ట్ సెక్యూరిటీ ఇవ్వడం కేవలం ఈ పోలీసులకే సాధ్యం అవుతుందా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పరిటాల సునీత గారు మీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఆవిడ అంటుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి వచ్చాడు వెళ్ళాడు అయిపోయింది, వచ్చిన తర్వాత పోలీసుల్ని తిట్టాడు, బట్టలిప్ప తీసేసి రోడ్డు మీద నిలబెడతా అన్నాడు అనేసి పరిటాల సునీత గారు ఈ విషయం పైన ఎస్పీ గారు స్పందించారని ఆవిడ. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కంప్లైంట్ చేయవలసింది ఎవరు? హత్య గావించబడింది ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త హత్య చేయబడ్డాడు. అది ఎవరి చేతిలో? పరిటాల కుటుంబం చేతిలో. మీ కుటుంబంలో సభ్యులనే కదా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. మరి అటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఎంతమంది జనం చేకూరుతారో, ఎంతమంది జనం వస్తారో మినిమం ఇంటెలిజెన్స్ లేదా పోలీస్ వ్యవస్థకి? ఇంతమంది లక్షల్లో జనాలు అక్కడికి చేరితే వారిని కంట్రోల్ చేయగలిగే ఫోర్స్ లేకుండా పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో తప్పేంటి? కుటుంబాల పైన దాడులు చేస్తే పోలీసు వ్యవస్థ ఊరుకుంటుంది చూస్తూ. ఎంపీపీ ఎలక్షన్ లో ఎంపీటీసీని జడ్పీటీసీని ఎత్తుకెళ్లి మీకు పరిటాల సునీతగా అప్పగించిన ఎస్ఐ గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. తప్పేంటి? ఏం మీకు తీసుకొచ్చి ఇవ్వలేదా? ప్రకాష్ రెడ్డి వచ్చి అడగలేదా పోలీస్ స్టేషన్ కి ఎవడు రావడని? మేమందరూ గమనిస్తూనే ఉన్నాం కదా. ఎందుకు పరిటాల సునీత గారు ఈ విధంగా మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? తలుచుకుంటే ఆపగలం, ఏదో దయతలిసి రాణిస్తారు. ఏం నీ అయ్యా జాగిరా ఏంటది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఏరియా, నువ్వెవరు రానివ్వకుండా ఉండటానికి అని అందరూ అడుగుతున్నారండి. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ విండ్ షీట్ పగిలిపోయింది. దానికి సంబంధించి ఏ ప్రైవేట్ హెలికాప్టర్ ఆర్గనైజేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వట్లేదు. ఇప్పుడు నుంచి హెలికాప్టర్స్ ఇవ్వమని చెప్తూ ఉన్నారు పర్యటనలకి. దీనికి కారణం ఎవరు? అక్కడ చేతకాని పోలీసు వ్యవస్థే కదా. ఎంతమంది జనాలు వస్తారనుకోలేదు. ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాను. ఎందుకంటే పరిటాల సునీత గారు 1-2 సార్లు ఎస్పీ రెస్పాండ్ అవ్వాలని అడ్రస్ చేస్తూ మాట్లాడారు కాబట్టి ఎస్పీ రెస్పాండ్ అయ్యాడు. తప్పదు, ఇంక సిచ్యువేషన్ అలాగే ఉంది కాబట్టి. ఆయన మాట్లాడేమంటారు, మేము కరెక్ట్ గానే ఉన్నాం, ఫస్ట్ 150 మందిని అక్కడ డిప్లాయ్ చేసాము హెలికాప్టర్ చుట్టూ సెక్యూరిటీగా, సరిపోరేమనేసి ఇంకొక 100 మందిని తీసుకొచ్చి అక్కడ హెలికాప్టర్ సెక్యూరిటీ కోసం పెట్టాం, కానీ జనాలు హెలికాప్టర్ లోపలికి దూరిపోతున్నారు అని చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ హెలికాప్టర్ లోపలికి దూరిపోయేది? 250 మందిని మీరు అక్కడ పెడితే 250 మందిని కాదని ప్రజలు వెళ్ళి హెలికాప్టర్ మీద పడ్డారా అంటే మీరు ఎంత, మీ శక్తి ఎంత, మీ సామర్థ్యం ఎంతో ఇక్కడే అర్థమవుతుంది. 250 మంది కలిసి అక్కడున్న హెలికాప్టర్ దగ్గరకు వచ్చే క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయినంత వీక్ సెక్యూరిటీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. అంత వీక్ పోలీస్ ఆఫీసర్స్ మీ దగ్గర ఉన్నారా? ఇప్పుడు మీరు సింపుల్ గా చెప్పేస్తున్నారు అంతమంది వచ్చారు మీకు కంట్రోల్ చేయలేకపోయి. మరి అంతమంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? పోలీస్ వ్యవస్థ కదా. సెక్యూరిటీ ఇవ్వాల్సింది మీరు కదా. ఎస్పీ గారు చెప్పండి సార్, ఎవరు ఇవ్వాలి సెక్యూరిటీ? మీరే కదా. మరి మీరు ఇవ్వనప్పుడు, అంత జరిగినప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? సెక్యూరిటీ. ఒక సెక్యూరిటీ హ్యాండ్ ఓవర్ లో ఉన్న హెలికాప్టర్ డ్యామేజ్ అయిందంటే ఫెయిల్యూర్ ఎవరిది? ఎస్పీదే సార్. ఎస్పీ గారు మీకు ఇంటెల్ లేదా? ఇంతమంది జనాలు వస్తారు, ఇంత సెక్యూరిటీ టీంలు కావాలి అనేది మీకు ఇంటెల్ లేదా? లేదంటే ఇంక అక్కడ కూడా మీరు ఫెయిల్ అయినట్టే. అన్ని విధాలు ఫెయిల్ అయినటువంటి ఎస్పీ గారు ఇప్పుడు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది అనుకోలేదు, ఆయన అలా మాట్లాడతాం కరెక్ట్ కదా. ఆయన అలా మాట్లాడతాం కరెక్ట్ కాదేంటి? ఆయన ఇప్పుడు హెలికాప్టర్ లో బెంగళూరు వెళ్ళవలసిన వ్యక్తి మీ సెక్యూరిటీ ఫెయిల్యూర్ వల్ల రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్తున్నారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే హెలికాప్టర్స్ రెంట్కి ఇస్తాయో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రెంట్కి ఇవ్వమని చెప్తున్నారు. రీజన్ ఏంటి? మీ ఫెయిల్యూరే కదా. మీ ఇంటెల్ ఫెయిల్యూర్, మీ ఫెయిల్యూర్, మీ పోలీసుల ఫెయిల్యూర్ అన్ని కలిపి హెలికాప్టర్ విండ్షీల్డ్ డ్యామేజ్ అయింది. దాని ద్వారా ఇంత అనర్థం జరిగింది. ఫెయిల్యూర్ మీ వైపు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని మీరు ఎందుకు అంటూ ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. ద ఫెయిల్యూర్ ఇస్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మీది ఫెయిల్యూర్. దానికి మళ్ళీ పరిటాల సునీత వచ్చి రెస్పాండ్ అవ్వండి అరిస్తే
ఓవరాల్ గా ఇప్పుడు జరిగింది ఏంటి తప్పు? అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మీటింగుల్లోనే ఇక్కడ సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతున్నాయి అనేది అర్థం కావట్లేదు. దీనిపైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని మరి యోచిస్తున్నారంట. రీజన్ ఏంటి? గతంలో గుంటూరు వెళ్ళినప్పుడు, మిర్చి యార్డ్‌కి వెళ్ళినప్పుడు కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అయితే అడిగే నాథుడు లేడు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే తన పార్టీ కార్యకర్త చనిపోయారో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పాపిరెడ్డి వాళ్ళు అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ ఏర్పడింది. అంటే జగన్మోహన్ రెడ్డిని జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పటికి కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారు పోలీసులు? శుద్ధ పప్పుల్లాగా ట్రీట్ చేస్తున్నారంట. అసలు ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళని, ఇది పోలీసు వ్యవస్థ అండ్ కూటమి ప్రభుత్వం కలిసి ఆడుతున్న కుట్ర అని కూడా అనుమానిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే పరిటాల సునీత మాట్లాడేస్పీ అంటుంది. సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డికి అన్యాయం జరుగుతుందన్న మాట మాత్రం వాస్తవం. జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వమంది, పూర్తి స్థాయిలో ఆయనకి సెక్యూరిటీ ఇవ్వమండి. అయినా కూడా అవి కూడా పక్కన పెట్టేసి హెలికాప్టర్ విండ్ షీల్డ్, అసలు ఎవడన్నా ఇప్పటి వరకు ఇన్ని హెలికాప్టర్స్, ఇంతమంది పొలిటీషియన్ వచ్చారు, ఎప్పుడన్నా ఏ పొలిటీషియన్ హెలికాప్టర్ దగ్గరికైనా జనాలు వెళ్ళారా? మరి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దగ్గరికి జనాలు ఎలా వస్తూ ఉన్నారు, ఎందుకు రాణిస్తూ ఉన్నారంటే ఫెయిల్యూర్. ఆడ ఒక ఎస్ఐ ఎవరో ఉన్నాడు, ఆయన ఈరోజు వీడియో ఒకటి రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. అంత బాగా అందరికి తలకెక్కేసిందే కూటమి గవర్నమెంట్ తీర్థం. ఇప్పుడు విషయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఇప్పేసి నిలబెడతా అన్నాడు. తప్పు చేసిన వాడిని జడ్జి ముందు నిలబెట్టి, కోర్టులో నిలబెట్టి, కేసులు పెట్టి బట్టలు ఇప్పించి నిలబెడతా అన్నాడు. అంటే మీ యూనిఫామ్ తీసేస్తా, మీ జాబులు పోగొడతా అన్నాడు. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఫీల్ అవ్వడం ఎందుకు? ఎవడైతే తప్పు చేశాడో వాడు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న దాంట్లో తప్పేంది? ఎవడు తప్పు చేసినా వాడు గుడ్డలు తీయడం వాస్తవం, చేయాల్సిందే. దానికి కోర్టులు ఉన్నాయి, జడ్జెస్ ఉన్నారు, దానికి వ్యవస్థ ఉంది. తప్పు చేసిన వాడిని న్యాయ వ్యవస్థ ముందు నిలబెట్టి బట్టలు తీసేసి ఇంటికి పంపిస్తారు. అందులో తప్పేముంది? అందరు కాకుండా ఎస్ఐ ఏందో పిక్కున్నాడు, ఈయన గురించి ఇంకో వీడియో చేస్తారు ఫుల్గా. సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అన్నింటినీ మీరు గమనించినట్లయితే వచ్చే పబ్లిక్ ని కూడా చూసి తట్టుకోలేక పరిటాల శ్రీరామ్ అయితే వణికిపోతే ఎక్కడ దాక్కున్నారో తెలియదు. నిన్నంతా మీటింగ్ అయిపోయిందో బయటకు వచ్చారు. మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళని కూడా వెళ్ళి ఫైట్ చేద్దామన్నారు, కానీ ఎందుకులే నేనే ఆ జనసముద్రంలో మీ ఊరు వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆ టీం ని ఎదుర్కొంటారు. చెప్పడానికైనా కొద్దిగా మేడం ఉండాలి కొంచెం. బేసికల్ గా బయట నుంచి చూస్తేనే భయం వేస్తుంది అంతమంది జనాన్ని చూస్తే. మీరు ఎక్కడ దాక్కున్నారో ఎవరికి తెలియదులే, కానీ ఆ రోజంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అవ్వకముందు ఏదో బొక్కల పోలా దూరి ఎక్కడో దాక్కుని మళ్ళీ వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత అక్కడున్న ఎమ్మెల్యేగా నీది కూడా. మీరు కూడా ఫెయిల్ అయ్యారు. దీనికి అప్పిపుచ్చుకోవడానికి నానా విధాల ప్రయత్నాలు చేస్తున్నారు, అంతే కదా? అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.